వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. ఒకరు వచ్చేసి వైజాగ్ సత్య గారు అండ్ ఇంకొకరి గురించి చెప్పాలి అని అంటే ఆవిడ రంభ, ఊర్వశి, మేనకల కంటే కూడా అందంగా ఉంటారంట. సో ఆవిడ యుఎస్ లో పాన్ స్టార్ గా పుట్టాల్సి ఉండేనంట. సో బై మిస్టేక్ లో మరి బ్రహ్మ గారు ఆ రోజు ఏమన్నా బిజీగా ఉన్నారా లేదంటే ఏమన్నా గొడవలు అయినాయో మరి మన ఇండియాలో పుట్టించాల్సి వచ్చింది. సో దాని వల్ల ఇక మనం అందరం మన కళ్ళు అయితే కప్పుకోలేం కదా, గుడ్డలం అయితే కాలేం కదా. సో ఆమె వీడియోలు చూడాల్సి వస్తుంది. సో ఇంట్రడక్షన్ ఇంత వరస్ట్గా ఇచ్చింది ఏంది అనుకోకూరి, ఆమె వీడియోస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, జనాల యొక్క ఆదరణ, అభిమానం, దానివల్ల నేను ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆవిడే లక్ష్మి గారు. సో ఏమంటారండి మిమ్మల్ని, బడేల్ రాణి గారు. సో ఆవిడ ఇంకో పేరు కూడా పెట్టుకున్నారు. సో ఆవిడ కూడా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ ఇంటర్వ్యూ నేనే కాకుండా సత్య గారితో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిపిస్తాను. సో ఇంటర్వ్యూ అయ్యేదాకా అందరూ చూడండి. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. మధ్యలో మాత్రం వెళ్ళిపోకండి, పూర్తిగా చూడండి. మధ్యలో మీ ఇంటర్వ్యూ ఉన్నాక మధ్యలో ఎవరు వెళ్ళిపోతారు, ఎట్లా వెళ్ళిపోతారు? వాళ్ళైనా చూసి వాళ్ళైనా మధ్యలో కట్టేయద్దు. మాకన్నా లేదండి ఫ్యాన్ ఫాలోయింగ్, మీకు అట్లా ఉంది మరి క్రేజ్. ఇంటర్వ్యూ కింద పెద్దలకు మాత్రమే అని పెట్టండి. ఓకే, ఎడిటర్ గారు ఇంటర్వ్యూ కింద మెన్షన్ చేయండి, ఇది పెద్దలకు మాత్రమే. చిన్నపిల్లలు కూడా, ఏజ్ కుర్రోళ్ళు కూడా చూస్తారు. అలా అంటే నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు అప్పుడు. ఏజ్ కుర్రోళ్ళు కూడా చూస్తున్నారంట. మరి కుర్రోళ్ళు మీకేం పని పాట లేదా? సత్య అన్నాడు కదా, పెద్దోళ్ళు మాత్రమే చూడండి అంటే దీంట్లో ఏముందో లక్ష్మికి కళ అని ఏజ్ కుర్రోళ్ళు కూడా చాట్ నెల్లేసి నైట్ మరి నన్ను చూసేస్తారు ఇలాగా. ఓ నైటా? నైటే చూస్తారు, మార్నింగ్ చూడరు నన్ను. ఎందుకు ఏమో మరి వాళ్ళకి తెలియాలి, నేనేం చెప్తాను. నైట్ టైం వీడియో కాల్ ఎన్ని వస్తాయి అనుకున్నారు? ఓకే అడగండి, మామ నోటితో చెప్తుంది. ఏమండి, బషీర్ మాస్టర్ నాకు హెల్త్ కండిషన్ బాగాలేదని నా నెంబర్ ఇచ్చాడు. ఇస్తే ఇతర దేశం వెళ్ళిపోయింది. ఫుల్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీషు. అబ్బబ్బా, వాళ్ళు ఏం అందంగా ఉన్నారంటే ఫుల్ వైట్లు. వాళ్ళు నైట్ ఫోన్ చేసేస్తున్నారు నాకు. అంటే వాళ్ళకి అది డే కదా, మనకి నైట్ వాళ్ళకి డే కదా. అది అలా నాకు తెలీదు. ఆ టైంలో చెప్తున్నారు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, మంచిగా ఉండలేదు, బ్యాడ్గా చూపించేస్తున్నారు. ఇలా నేను ఓపెన్ ఇలా టచ్ చేసానా చూపించేస్తున్నారు అని మనం అనొద్దు. అలా చూపించుతున్నారు. ఏం చేయండి చెప్పండి. ఇంకా ఏం చేయాలని అన్ని దానికి ఉన్నాయి, మార్చలేకపోతున్నాను. ఇప్పుడు 20లోకి వచ్చారు. రోజుకు ఒక 20 మంది చేస్తున్నారు అంటే అప్పుడు అసలు సెకండ్ కి నా మాట అబద్ధమైతే చచ్చాను. అవునవును. ఓకే, సో ఇంటర్వ్యూలోకి వెళ్ళే కంటే ముందు మిమ్మల్ని నేను అమ్మ అని పిలవాలా, లక్ష్మి గారు అని పిలవాలా, బడేల్ రాణి గారు అని పిలవాలా? మీకు ఎలా సిల్క్ అని పిలవాలి. సిల్క్ ఎందుకు అంటే, ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అలా ఉంటాయి. సో నా సీట్ కి నేను న్యాయం చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని నేను కించపరిచానని లేదంటే ఇంకేదో ఏజ్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. కాబట్టి మీరంటారని కాదు, మా బాధ్యత కదా. బాధ్యత అయినా నీ సిరాకు పడినా నా ఫేస్ లో ఫీలింగ్స్ కూడా మారు. హ్యాపీ నాకంటూ ఒక ఏమంటారు తల్లి లాంటిది ఉంది కాబట్టి సో నేను రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడతాను. క్వశ్చన్స్ అలా ఉంటే మాత్రం ఏం అనుకోకండి, దానికి ఇంకా నేను ఏం చేయలేను. ఏమనుకోని నేను మాట్లాడటం కూడా నువ్వు చాలా వందనంగా ఉన్నావు, వందనంగా మాట్లాడావు, డీసెంట్ గా ఉన్నావు, చక్కగా నాకు ముద్దేసుకొచ్చింది. ఏంటంటే నేను ఒక బిడ్డలా నేను ప్రేమించాను. నాకు ఒక అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మా, నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే. అయ్యో థ్యాంక్ యూ అమ్మా. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు అంటే ఈ యూట్యూబ్స్ కి వీటన్నింటికంటే రాకముందు ఏం చేస్తుండే వాళ్ళు? షూటింగ్ నాది కార్డ్ నెంబర్ 724, సీరియల్, సినిమాలు. ఓకే, ముందు నుండి కూడా 13 years నుంచి 13 సంవత్సరాలు. దానికి ముందు ఏం చేసేవాళ్ళు? టైపు లోపలే ఉండేది. ఓకే, అంతే. నాకు ఏంటంటే అమ్మ నాన్న బంధించేస్తారు. మేము రాజులు అంటే మళ్ళీ కొంతమంది మా రాజులు అంటున్నామంటే నా క్యాస్ట్ రాజులుగా మార్చుకోలేము. రాజులు బయటకు కనిపించలేదు. మేము 6 అక్క చెల్లెలు, 6 కూడా అల్లుడిని మా నాన్నగారే చూసారు, మేము చూసుకోలేదు. ముహూర్తాలు పెట్టించేసి చేసుకున్నాం. 3 అక్క చెల్లెలకి, ఇద్దరు అక్క చెల్లెలకి, నాకు, నా తర్వాత దానికి తాగుతోళ్ళు వచ్చారు. కానీ వాళ్ళందరూ మంచోళ్ళు వచ్చారు. 3 అక్క చెల్లెళ్ళ? 6 అక్క చెల్లెలు. 6లోని 2 ఫుల్ డ్రింక్ కొట్టి వాళ్ళు వచ్చారు. ఓకే, మీ అంటే మీకు నాకు, నా తర్వాత పాపకి. ఓకే ఓకే, 2 కూడా పైకి వెళ్ళిపోయారు. ఓకే, అయితే మా ఆయన్ని మాత్రం రాకేష్ మాస్టర్ మళ్ళీ రోజు కొట్టడం, సాగిరేవులే కొట్టడం వల్లనే నేను డైవర్స్ ఇచ్చేసా. ఏ ఇయర్ లో ఇచ్చారు? ఏ ఇయర్ అంటే గుర్తులేదు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఐడియా ఉందా? గుర్తుంటే చెప్పండి, లేదంటే 20 years. 20 years. సో మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప. పెళ్ళి అయిపోయిందా? మా పాప చాలా కోపిష్టి. నువ్వు దిగే రంగంలోకి మమ్మల్ని దింపుకో,
మా పరువు తీయకు నువ్వు ఒక ఆవిడ కోపంలో న్యాయం ఉందిగా. ఉన్నది, నేను కాదనట్లేదు కదా. దేవుడు నాకు కలం తల్లి ఇచ్చాడు మా, దాన్ని వద్దని మనం ఎవరు ఉంటాం చెప్పు. సంపత్తిగా కళ చాలా మందిలో ఉంటది, కానీ మనం దాన్ని చూపించుకునే పద్ధతి ఒకటి ఉంటది కదా. మీరందరూ సైలెంట్ గా చూపించుకుంటావు, నువ్వు అనకూడదు సైలెంట్ గానే ఉంటాను. నాకు అలా నచ్చదు. మరి అంటే ఎలా మామూలు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వందనంగా, ఆమె పేరు ఎందుకు బయట కోసం మాట్లాడు. ఆవిడేం బ్యాడ్ ఉండట్లేదు కదా. లేదు మీరు చెప్పండి. చక్కగా వందనంగా ఓ పద్ధతిగా ఉన్నారు. నాకు అలా ఉంటూ ఇష్టం ఉండదు, ఇగో ఇలా ఉంటూ ఇష్టం. మరి నేను ఏం చేయను చెప్పు. ఓకే, మరి ఇలా ఉండడం మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇలా ఉన్న మీరు మీ కూతురికి నచ్చాలన్న రూల్ లేదుగా. లేదు, నచ్చలేదు. మరి కోపిష్టి అని ఎలా చెప్తున్నారు? అంటే ముందు నుంచి అలా మీ కడుపులో పుట్టిన బిడ్డని కోపిష్టి అని చెప్పి బ్లేమ్ చేయడం, అది ఒక మీడియా ఛానల్ ముందు. నేను దాన్ని కింద పొంచట్లేదు నా పిల్లని. నా పిల్లల మెంటాలిటీ మా ఆయన మెంటాలిటీ వచ్చింది. ఓకే, నాది బోల శంకర్రాలు. మీలా వచ్చిండుంటే ఈ రోజు ఆ పాప పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేది కాదు. బయట నాకు మళ్ళీ ఎలా డాన్స్ చేస్తుందంట జీన్స్ లో. అంతే కదండి. సత్య గారు ఏమంటారు? ఇప్పుడు ఏ అమ్మాయికైనా సరే ఒకలా పెరగాలి, ఫాదర్ మదర్ ఇలా ఉండాలి, ఇలా బతకాలి, సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉండాలి, మంచి హస్బెండ్ ఉండాలి అని అనుకుంటారు. కానీ మరి ఎక్కడ మంచి హస్బెండ్ వచ్చాడు నాకు. మంచి హస్బెండ్ లా పూజలు చేశారు. మా అమ్మగారు కూడా తిరిగి, మా అమ్మగారు చాలా భక్తురాలు. 6 మా అమ్మగారు సెంగట్టుకుని వెళ్ళిపోయింది. 7-8 సంవత్సరాల నుంచి కూడా 16 సంవత్సరాల వరకు మా అమ్మగారు చెంగట్టిని ఎక్కడికి వెళ్తే అక్కడ నేను పూజలు చేసేదాన్ని. కనవాళ్ళు అసలు లేసేవారు కదా. మీ 4 క్లాస్ కార్తీక మాసంలో 4కి లేసి గోదావరికి వెళ్ళిపోయి స్నానం చేసేదాన్ని. మరి ఇప్పుడు మరి నాకు ఈ మెంటాలిటీ వచ్చింది. మరి నేనే చెప్తాను. మరి ఎలా వచ్చిందంటే, ఎలా వచ్చింది అంటే నాకు కలమ్మ తల్లి ఉన్నది, రామ్మ వచ్చి బయటికి అందే వచ్చేసా. ఎలా పిలిచింది? నాకు మనసులో పిలిచింది. నీకు ముందు ముందు రామ్మ చిలకమ్మ పాట తెలుసు కదా, రామ్మ చిలకమ్మ ముందు ముందు నువ్వు కారులో తిరుగుతావని యథార్థంగా ఒక పార్వతీదేవి వచ్చి నమ్ముతావు నువ్వు. ఇప్పుడు ఆయన రింగు అంతా జాతకం చెప్పాడు ఆయన బుజ్జి. అలాగే నేను కూడా చాలా భక్తురాలు, ఇవన్నీ వేసుకుంటానే తప్ప కానీ నాకు అలా కళ్ళు మూసానంటే రేపు నీకు ఉన్నదన్నది నిదర్శనం కూడా నాకు తెలిసిపోతుంది. మీరు మీ హస్బెండ్ గారు అవన్నీ ఓకే, మీ హస్బెండ్ గారు బతికి ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని టార్చర్ పెట్టారా? ఎలాగంటే రాకేష్ మిస్టర్ ఎలా కొట్టేస్తాడో వచ్చిన వాళ్ళందరినీ సేమ్ అలాగే రోజు కూడా నాకు టార్చర్, ఓకే, కొట్టేయటం. అందుకని డైవర్స్ ఇచ్చేసారు. మా పాపకి 8 years అప్పుడు 5 years అప్పుడు డైవర్స్ ఇచ్చేసారు. తర్వాత మరి అంటే ఇంటికాడ ఓకే, అమ్మ వాళ్ళే చూసుకునే వాళ్ళు ఫైనాన్షియల్ గా. మా పాప మ్యారేజ్ అయిపోయాక మా పాప దగ్గర, ఓకే, మా పాప దగ్గర కూడా 5 సంవత్సరాలు ఉండేటప్పటికి నువ్వు లోపలే ఉండాలి, ఎవరికి కనిపించకూడదు, పొద్దుట సాయంత్రం స్నానాలు చేయకూడదు, రోజు చీరలు మార్చకూడదు అంటే నీకు దండం పెడతానమ్మా నేను ఉండను అనేసి సంపత్తి గారు నన్ను తీసుకొచ్చారు. పొద్దున సాయంత్రం స్నానం చెయ్యొద్దు, ఎవరికి కనిపించొద్దు, డైలీ చీర మార్చొద్దు. ఎవరన్నా కండిషన్ పెడతారా అలాగే? మరి అంటే నేను ఉన్నమాట చెబుతాను. ఇది నిజమా అండి సత్య గారు? సత్యాన్ని ఎందుకు అడుగుతామో, ఓన్లీ నేను చెబుతాంటే చెప్పేవాళ్ళు నిజాలని లేవు. అంటే ఆహా కాదు, ఇప్పుడు ఆవిడ మీ కూతురు లేదంటే అవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్ల కాదు ఎందుకు అని అడుగు. దానికి రీజన్ ఉన్నది. మా పాపమే నేనే అందంగా ఉంటా, రంభా ఓరస్. మరి అవును కదా. మరి చెప్పేది చీర కట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉంటా, షార్ట్లు వేసుకుంటే సిల్క్ స్మిత్ అలా ఉంటా. ఇప్పుడు నా పేరు కూడా అది బెంగళూరు బుజ్జి అన్నవాడు నాకు సిల్క్ పెట్టాడు. సిల్క్ స్మిత వేరు ఓల్డ్ సిల్క్ చాక్లెట్. ఈ డ్రెస్ కూడా ఆయనే ఇచ్చాడు. పొద్దుట ఆయన ఇచ్చాడు, బంగాళం చీర కట్టుకొచ్చాను. ఈ డ్రెస్ ఇవ్వగానే బాబు దీన్ని వేసేసుకుంటాను నేను ఉన్నాను. ఈ పక్కన ఉన్న బాబు కూడా ఇయ్యే వేసుకోమంటాడు. యాక్షన్ చీర కట్టుకోమని మీ దగ్గర మాట్లాడతాడు కానీ ఇయ్యే వేసుకో లక్ష్మమ్మ అంటాడు. ఇంకా మీరు మీ ఇష్టం అంటారు కదండి. ఎవరైనా తమ్ముడితో ఫ్యామిలీ టైపు ఓ తమ్ముళ్ళలాగా నేను భావింతాను, నన్ను అక్కగానే భావింతాడు వాడు. ఇప్పుడు నాది ఏది లేదన్నా, బియ్యం లేవన్నా, నేను ఇబ్బంది పడుతున్నానన్నా తనే పాపం హెల్ప్ చేస్తాడు. నాకే కాదు చాలా మందికి లేని వాళ్ళని పైకి తీసుకొస్తాడు. ఓకే.